ఉత్తరప్రదేశ్లోని భోజ్పురాలో తీరని విషాదం నెలకొంది. కారు ట్రక్కు ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా 8 మంది సజీవ దహనమయ్యారు. బాధితులు వివాహానికి హాజరై వస్తుండగా శనివారం రాత్రి బరేలీ జాతీయ రహదారిపై జరిగింది ఈ ఘటన. ప్రమాదం తర్వాత కారు సెంటర్ లాక్ పడిపోవడంతో లోపలున్న వారు తప్పించుకునేందుకు మార్గం లేకుండా పోయింది. కారు టైరు పేలిపోవడంతో అదుతప్పి అవతలి రూట్లో ఉత్తరాఖండ్ నుంచి ఇసుకతో వస్తున్న ట్రక్కును ఢీకొట్టి నుచ్చునుచ్చైంది. అయితే కారును ట్రక్కు కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. కారు డోర్లు లాక్ కావడంతో లోపల ఉన్నవారు తప్పించుకోలేకపోయారు. మంటలు అందరూ సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నుంచి చిన్నారి సహా 7 మృతదేహాలను బయటకు తీశారు. బాధితులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. हाँ